ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పూర్తిగా నిలిపివేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త మైనింగ్కు అనుమతి ఇవ్వరాదంటూనే కేంద్రం తవ్వకాలపై ఇచ్చిన ఆదేశాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని సహా ఉత్తరాదిని వాయు కాలుష్యం సమస్య వేధిస్తున్న వేళ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ఈ పర్వతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలపై కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయవద్దని సంబంధిత రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో ప్రకృతికి నష్టం చేయకుండా ఆరావళి ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేందుకు సమగ్ర శాస్త్రీయ నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని అటవీ పరిశోధన విద్యా మండలిని కోరింది. అయితే ఆరావళిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టినా పర్యావరణానికి ముప్పు తప్పదని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు విస్తరించి ఉన్నాయి. హర్యానా, ఢిల్లీ శివారు ప్రాంతాల్లోనూ కొంతమేర ఈ పర్వత శ్రేణి విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణి అయిన ఆరావళి 80% రాజస్థాన్లోనే ఉంది. థార్ ఎడారికి తూర్పు వైపున ఉన్న ఈ పర్వతాల వల్ల పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరగడం సహా వన్యప్రాణులకు అనువైన ప్రాంతంగా విలసిల్లుతూ వచ్చింది. వాయువ్య భారతంలో వాతావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి. అలాంటి ఈ పర్వతాలను మైనింగ్ మాఫియా చెరపట్టింది. అనుమతులకు మించి విచ్చలవిడి తవ్వకాలు చేపట్టింది. ఫలితంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఈ ప్రాంతంలో కరువుకు దారితీస్తోంది. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో కొన్ని గ్రామాలు విచ్చలవిడి మైనింగ్కు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. हमारे इलाके के लोग तो बहुत पहले से ये चाह रहे हैं कि भाई माइनिंग अरावली के अंदर नहीं होनी चाहिए। उसका कारण ये है कि अब से पहले यहाँ बहुत अच्छी बरसातें होती थी। अब से 15-20 साल पहले धीरे धीरे जिस तरह से जलवायु परिवर्तन हो रही है, जिस तरह से अंधाधुंध माइनिंग हो रही है, प्रदूषण बढ़ रहा है, उससे हो क्या रहा है, यहाँ बरसात पूरा क्लाइमेटिकल जो चेंजेस हो रहे हैं उसका इम्पैक्ट यहाँ पड़ रहा है। सूखे जैसी स्थितियाँ देखने को मिल रही हैं इस इलाके में। మరోవైపు ఆరావళి పర్వత శ్రేణిలో కొండ అంటే ఏంటో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టూ ఉన్న ప్రదేశం కంటే కనీసం 100 మీటర్ల ఎత్తైన ప్రాకృతిక స్వరూపాన్ని కొండగా పేర్కొంది. 500 మీటర్ల పరిధిలో అలాంటి కొండలు రెండుంటే అది పర్వత శ్రేణి అవుతుందని నిర్వచించింది. ఇలాంటి కొలతలు ఆరావళి పర్వతాలకు, అక్కడి జీవావరణానికి ముప్పు తెస్తాయని ఢిల్లీ, రాజస్థాన్లో నిరసనలు చెలరేగాయి. జీవావరణానికి చట్టపరమైన నిర్వచనం పేరిట పరిమితులు విధించడం సరికాదని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. ఈ నిబంధన కారణంగా చిన్నపాటి కొండలు కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు. I think it's very unfortunate that the Supreme Court actually accepted the new definition that's been given by the government. We're talking about Aravalli Hills, which is one of the oldest mountain ranges that we actually have on this planet. And in many ways, it's one of the main barriers, dust barriers that Delhi has or North India has, as in something that actually separates Thar from this part of the country. And this entire 670-kilometer length of Aravalli is the one. And it's not just a dust barrier in that sense. We're also talking about water recharge. We are also talking about greenery, the groundwater table, many things. As in, so it's in many ways it's an ecological treasure. అయితే మైనింగ్ యజమానుల వాదన మరోలా ఉంది. నిబంధనల ప్రకారమే తాము మైనింగ్ చేస్తున్నామని, పూర్తిగా నిలిపివేస్తే ఈ ప్రాంత ప్రజల ఉపాధి దెబ్బతింటుందని వాదిస్తున్నారు. ఈ వాదనలను స్థానికులు కొట్టిపారేస్తున్నారు. మైనింగ్ వల్ల స్థానికులకు పెద్దగా ఉపయోగం లేదని స్పష్టం చేస్తున్నారు. बंद होने पे बहुत बेरोजगारी हो जाएगी, लोकलों को भी बहुत परेशानी हो जाएगी, मटेरियल लाने की भी बहुत बड़ी दिक्कत हो जाएगी। तो इसलिए लीगल हमारे यहाँ ज़्यादातर 99% लीगल काम चल रहा है और नियम से चल रहा है। अगर बंद होने पे तो बहुत बड़ी दिक्कत हो जाएगी लोकलों को। कुछ लोग इसके आड़ में ये बात भी नैरेटिव चलाने की कोशिश कर रहे हैं कि इससे लोगों को रोजगार मिल रहा है। रोजगार अगर मिल भी रहा है ना, तो वो बड़े जो धनाढ्य हैं या जो बहुत कैपिटलिस्ट बहुत बड़े लोग हैं, जो यहाँ से बाहर के लोग हैं, वो यहाँ से बड़े स्तर पे उन्होंने माइनिंग करके और उस पैसे का कलेक्शन करके वो ले जा रहे। यहाँ का आम आदमी है जो उसके हाथ पल्ले कुछ नहीं है. అటు సేవ్ ఆరావళి పేరిట రాజస్థాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వారికి ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతిస్తోంది. మైనింగ్కు ఏమాత్రం అనుమతి ఇచ్చినా అది దోపిడీకి దారితీస్తుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మండిపడిన రాజస్థాన్లోని బీజేపీ సర్కార్ కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా ఖనిజ సంపద దోపిడీకి గురైందని విమర్శించింది. పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలను మ్యాపింగ్ చేసి
వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.